నిల్చున్నటువంటి ఈ ప్రాంతం టాలీవుడ్ నటులు రేపు రాబోయే తుమ్మన్పేటకు సంబంధించినటువంటి విలేజ్. ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రిసెప్షన్ వేడుకలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలు కూడా జరుగుతాయి. కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా అంగరంగ వైభవంగా ఇప్పటికే పెళ్లి జరిగింది. దాంతోపాటు కొడువ సంప్రదాయం ప్రకారం కూడా 2 పెళ్లిళ్ళు జరిగాయి. 2 సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు జరిగాయి. అయితే సొంత ఊర్లో కాబట్టి చాలా అట్టాసంగా చేయాలనుకుంటారు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం రిసెప్షన్ వేడుకలు ఒకవైపు అయితే, ఇది పచ్చటి పందిరి. ఆ పందిరి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ తాటాకులు కూడా వేశారు. దానిపైన మొత్తం తడకలు తాటాకులతో పందిరి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనం విజువల్స్లో కింద వర్క్ కూడా చూడొచ్చు. వర్క్ కూడా చాలా పకడ్బందీగా గట్టిగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే విఐపీస్ వస్తారు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, వచ్చిన వారు ఈ విధంగా జరుగుతాయి పెళ్లి వేడుకలు అనే రకంగా కూడా ఏర్పాటు చేయాలనేది వాళ్ళ ఒక ప్రధాన ముఖ్య ఉద్దేశం. దీంతో ఇక్కడ ఏర్పాట్లు వస్తున్నాయి. ఇక విఐపీలు వస్తారు కాబట్టి విఐపీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇక్కడ. దీనికి సంబంధించి మొత్తం ఈ పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతుంది. రష్మిక షేర్ చేసినటువంటి తన అనుభవాలను ట్వీట్ చేసినటువంటి అనుభవాలు సోషల్ మీడియాలో దాదాపు 25 మిలియన్లు దాటాయంటే ఒక్కసారిగా అర్థం చేసుకోవచ్చు ఈ పెళ్లికి ఎంత ఆదరణ లభిస్తుందో. విరాట్ కోహ్లీకి సంబంధించి విరాట్ కోహ్లీ తన పోస్ట్ చేసినప్పుడు గతంలో 23 మిలియన్లు దాటాయి. కానీ ఈసారి ఒక్కసారిగా రష్మిక చేసినటువంటి పోస్టు 25 మిలియన్లకు చేరుకుందంటే ఈ వాతావరణం ఏ విధంగా ఉంది, వారి పెళ్లికి సంబంధించి ఎంత టాపిక్గా మారుతుందని. చుట్టూ పచ్చని వాతావరణం, ఆ పూల చెట్లు కూడా, పూల మొక్కలు కూడా చూడొచ్చు. పూల మొక్కల దగ్గర అందరు కూడా వర్క్ చేస్తున్నారు. ఇక్కడికి అంతా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇది కొన్ని ఎకరాలలో విస్తరించి ఉంది ఈ ఫామ్ హౌస్ అంతా కూడా. దీనికి సంబంధించి పూర్తిగా మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ వ్రతం చేస్తారో అక్కడ చూసాం. ఇక్కడ దీనికి సంబంధించి వెనక మన బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి పెళ్లి పందిరి ఇది. ఈ పందిరిలో చాలా అంగరంగ వైభవంగా దీన్ని నిర్మించేందుకైతే పూర్తిగా సిద్ధమవుతున్నారు.